అయిపోయింది. శరత్ బాబు గారు సినిమా బాగా వచ్చిందమ్మా అని తనిఖీలవర్ణి గారు శరత్ బాబు గారు వచ్చారు. స్టేజ్ మీద 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టాం. కట్ చేసి ఒక 5-6 నెలలకు శరత్ బాబు గారు చనిపోయారు. సినిమా ఇంకా రెడీ కాలేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే శరత్ బాబు గారు కనుక బతికుండి ఉంటే నా సినిమా రిలీజ్ అయితే చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళి కొంచెం బిజినెస్ చేస్తారనే ఉద్దేశంతో ఆ సినిమా తీసాను. సో ఇప్పుడు ఈ సినిమా ద్వారా నాకు ఎంత పోయింది? 25 లక్షలు పోయినాయిగా. మీరు అనుకోవచ్చు ఫస్ట్ సినిమాకి పోయినాయి, రెండో సినిమాకి పోయినాయి, అన్ని పోయినాయి, మీకు అంత డబ్బులు ఉన్నాయి ఇంటికాడంటే మాది కిరాణా షాప్. బేసిక్గా మీకు తెలుసు కదా, మన ఊళ్ళలో కిరాణా షాప్ వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర డబ్బులు తీసుకొని మాకు ఇస్తూ ఉంటారు మా డాడీ వాళ్ళు. అంటే మన పేరెంట్స్ ఎవరైనా, అవునా కదా? బోర్ కొడుతుందా? సో ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇంకోటికి లైఫ్ ఇవ్వాలన్నా నేనే ఇబ్బంది పడ్డా. ఒకవేళ నేను సక్సెస్ అవ్వాలని ఎవరు ఇబ్బంది పడరు. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తున్నా అంటే మార్చేసిన, స్కూల్ బంద్ చేసిన. నా వల్ల కాదు, ఇంకోటి మీద డబ్బులు పెట్టలేను, నా మీద నేను పెట్టుకోలేనని. సరే అని 2023లో దక్ష అయిపోయాక మళ్ళీ ఆపితే నా దక్ష సినిమాలో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశారు రవిరెడ్డి అని. ఆయన డిగ్రీ కాలేజ్లో మొన్న రీసెంట్గా వచ్చిన నాని మూవీలో చాలా మూవీస్లో ఉంటారు, తను చూసి కొట్టుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్ వెంకట్ దుగ్గిరెడ్డి గారు అని అమెరికాలో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే సినిమా చేయాలని బాగా ఇష్టం. అంటే తక్కువ బడ్జెట్లో 30-40 లక్షలు అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది కాదు. అక్కడ యూఎస్ సిటిజన్స్ అనమాట. వాళ్ళకి హ్యాపీగా సినిమా చేసి పెడితే చాలన్నట్టు ఉండదు. వాళ్ళు నాకు 25 లక్షలు ఆఫర్ ఇచ్చారు. 25 లక్షలు నువ్వు సినిమా చేయాలి, మేమే డబ్బులు ఇస్తామన్నారు. నా ఇంటెన్షన్ ఏం తెలుసా? నేను ఎలా అంటున్నానంటే 25 లక్షలకి ఇంకొక 10-15 లక్షలు నేను కలుపుకొని పెద్ద సినిమా చేద్దామని ఇంకొక 15 లక్షలు నేను కలిపా.